నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది iQOO 3 వీడియోలో ఈ ఫోన్ ఎవరైనా ఒకరు గెలుచుకోవచ్చు. ఇప్పుడు వీడియో చూసేవాళ్ళు మీరు చేయాల్సింది ఒకటే, మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే అయి ఉండాలి. మీరు ఖచ్చితంగా మీరు కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ట్విట్టర్లో ఫాలో అవ్వండి. నేను చాలా రోజులు నేను చెప్తూ ఉన్నా, ట్విట్టర్లో మీరు ఫాలోవర్స్ మనకి ఇంకా పెరిగితే ఇంకా మనం పెద్ద పెద్ద ఫోన్స్ అయితే గివ్ అవేస్ అయితే చేయొచ్చు. ఇది పెద్ద ఫోన్, ఇది 30,000 పైన ఉంటుంది మీకు. సో ఇది మనం ఇంతకుముందు వరకు మనకి చిన్న చిన్న ఫోన్స్ మాత్రం గివ్ అవేస్ అయితే చేయగలిగాం. ఇప్పుడైతే మీకు పెద్ద పెద్ద ఫోన్స్ కూడా గివ్ అవేస్ వస్తున్నాయి. ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వండి. ట్విట్టర్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ మీరు చేయాల్సిన ఒకటే, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. అండ్ నెక్స్ట్ కామెంట్ చేయండి. ఈ ఫోన్లో నాకు నచ్చిన ఫీచర్స్ అయితే ఇప్పుడు నేను కొన్ని చెప్తాను. దానిలో మీకు నచ్చిన ఫీచర్స్ కొన్ని మీరు ఒక 5 ఫీచర్స్ మీరు అటాచ్ చేసి కామెంట్లో, అండ్ దాంతోపాటు మీ ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఏదైనా అటాచ్ చేసి మీరు కామెంట్ అయితే చేయండి. ఈరోజు మార్చి 3వ తారీఖు, మార్చి 13వ తారీఖు అయితే నేను విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తాను. ఈ మొబైల్ అయితే నేను చాలా రోజులు యూస్ చేస్తాను. దీనిలో చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ దీనిలో నాకు నచ్చింది వచ్చేసరికి దీనిలో 5G సపోర్ట్. ఇది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 5G సపోర్ట్ అయితే వస్తుంది. 4G ఫోన్ రాదు, కానీ 5G మోడల్ అయితే మీకు సపరేట్ ఉంది. ఒకవేళ మీరు 5G మోడల్ తీసుకుంటే మాత్రం ఫ్యూచర్లో ఒకవేళ మీకు 5G సపోర్ట్ వచ్చినా కానీ మీరు దాన్ని యూస్ చేయొచ్చు. 5G రెడీ, 5G సపోర్ట్ అయితే ఉంది దీనిలో. అండ్ నెక్స్ట్ ఇంకోటి దీనిలో నాకు బాగా నచ్చింది పర్ఫార్మెన్స్. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు ర్యామ్ LPDDR5 ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. ఇదే ఫస్ట్ ఫోన్ మనకి UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. సో మీకు పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంది. అండ్ యాంటిట్యూడ్లో కూడా మీకు దగ్గర ఇది 5,80,000 వరకు స్కోర్ అయితే చేస్తుంది. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సపరేట్ గేమింగ్ రివ్యూ కూడా చేస్తాను నేను. ఒకసారి మీరు గేమింగ్ రివ్యూ కూడా చెక్ చేయొచ్చు. గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ టెంపరేచర్ కూడా మనకి చాలా కంట్రోల్లో ఉంది. అండ్ దీనిలో మీకు సపరేట్ గేమింగ్ ఫీచర్స్ చాలా బాగా నచ్చాయి నాకు. 4D వైబ్రేషన్ ఉంటుంది, 8 ట్రిగర్స్ ఉంటాయి. అల్ట్రా గేమ్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది. దానిలో మీరు ఇంకా వాయిస్ చేంజ్ చేయొచ్చు. PUBG లాంటి గేమ్ ఆడుతున్నప్పుడు మీరు వాయిస్ చేంజర్ యూస్ చేసి వాయిస్ చేంజ్ చేయొచ్చు. అండ్ ఇంకా మీకు నోటిఫికేషన్ SMS ఇట్లాంటి రాకుండా మీరు బ్లాక్ చేయొచ్చు. ఇట్లా మీకు చాలా ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ దీనిలో ఇంకోటి నచ్చింది వచ్చేసరికి నాకు కెమెరాస్, ముఖ్యంగా బ్యాక్ కెమెరా అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వివో కాబట్టి మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే మీకు చాలా బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకి చాలా ఫొటోస్, పోర్ట్రేట్ షాట్ కూడా మీకు 50mm పోర్ట్రేట్ షాట్ తీయొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు చాలా బాగా వస్తున్నాయి. అండ్ దీనిలో ఇంకా మనకి డెడికేటెడ్ మ్యాక్రో షాట్స్, సపరేట్ కెమెరా లేదు కానీ మ్యాక్రో షాట్స్ అయితే సూపర్ వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మనకి కొన్ని మ్యాక్రో షాట్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అండ్ టెలిఫోటో వైడ్ యాంగిల్ కూడా మీకు 13 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. సో వాటి నుంచి కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ అవుతుంది. వైడ్ యాంగిల్ కానీ టెలిఫోటో లెన్స్ గా మంచి పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ దీనికి ఛార్జింగ్ అని చెప్పొచ్చు. ఇది మీకు 4440 mAh బ్యాటరీతో వస్తుంది. 55 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్తోనే వీళ్ళు ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఈ ఫోన్ని మీరు 18 నిమిషాల్లోనే 50% అయితే నేను ఛార్జ్ చేయగలిగాను. అండ్ 58-59 మినిట్స్లో 100% ఫోన్ ఛార్జ్ అయిపోతుంది. సో ఛార్జింగ్ స్పీడ్ కూడా మీకు చాలా బాగుంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా మీకు చాలా బాగుంది. అండ్ 40 మినిట్స్ మనం గేమ్స్ ఆడాం. 40 మినిట్స్ గేమ్స్ ఆడినా కానీ 9% బ్యాటరీ డ్రాప్ అయింది. బ్యాటరీ లైఫ్ కూడా మీకు చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే కూడా మీకు చాలా బాగుంది. ఇది మీకు సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇక్కడ పంచ్ హోల్ వస్తుంది. పంచ్ కూడా మీకు చాలా చిన్నగా ఉంటుంది. పంచ్ హోల్లో మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే HDR10+ సపోర్ట్తో కూడా వస్తుంది. అండ్ టచ్ రెస్పాన్స్ చాలా బాగుంటుంది. 180Hz టచ్ రెస్పాన్స్తో వస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, కానీ 180Hz టచ్ రెస్పాన్స్తో వస్తుంది. టచ్ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ వైబ్రేషన్ కూడా మీకు మంచి వైబ్రేషన్ మోటర్ అయితే ఉంది. వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ కూడా మీకు మొత్తం ఫ్లాగ్షిప్ లెవెల్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఫీచర్ వస్తే దీనిలో UI అని చెప్పొచ్చు. మాన్స్టర్ UI అని చెప్పి ఒకటి యాడ్ చేశారు. దీన్ని మనం ఎనేబుల్ చేస్తే మొత్తం మనకి గేమింగ్ థీమ్లోకి వెళ్ళిపోతుంది. సో UI అయితే కొద్దిగా గేమింగ్ థీమ్లో డిజైన్ చేశారు. సో అది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ దీనిలో మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. యాప్ లాక్ చేసుకోవచ్చు, యాప్ హైడ్ చేసుకోవచ్చు, అండ్ యాప్స్ని క్లోన్ చేయొచ్చు. ఫేస్బుక్, వాట్సాప్ ఇట్లాంటివి మీరు యూస్ చేయొచ్చు. డైరెక్ట్ వీడియో కాలింగ్, కాల్ రికార్డింగ్ అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫీచర్స్ అయితే ఏమి మిస్ చేయలేదు. నెక్స్ట్ ఇంకొక ఫీచర్ నాకు బాగా నచ్చింది దీనిలో వచ్చేసరికి, నేను ఎక్కువ యూస్ చేస్తుంది వచ్చేసరికి హైఫై చిప్. దీనిలో మీకు సపరేట్గా చిప్ అయితే ఉంటుంది, హైఫై చిప్. సో దీన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే మాత్రం హెడ్ ఫోన్స్ నుంచి సౌండ్ క్వాలిటీ అయితే మీకు సూపర్ ఉంటుంది. వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేసిన హెడ్ ఫోన్స్ యూస్ చేసినా కానీ మీకు సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఈ మధ్యకాలంలో నేను విన్న వాటిలో అయితే మాత్రం బెస్ట్ ఆడియో అవుట్పుట్ అయితే నాకు దీని నుంచే వచ్చింది. సో దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే మాత్రం సిస్టంలో మీకు సౌండ్ అండ్ వైబ్రేషన్లోకి వెళ్తే మీకు బాటంలో ఇక్కడ చూడొచ్చు హైఫై అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. మీకు అన్ని యాప్స్ సపోర్ట్ చేస్తున్నాను. జియో సావన్ ఇవన్నీ, యూట్యూబ్ మ్యూజిక్, ఏదైనా యాప్ మీరు ఇన్స్టాల్ చేయగానే ఇక్కడ మీకు వచ్చేస్తుంది. యాప్ కూడా మీరు ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు హైఫై ఆడియో అయితే మీకు సూపర్ ఉంటుంది. సో ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ లవర్స్కి అయితే మాత్రం ఈ ఫోన్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫీచర్ నాకు నచ్చింది వచ్చేసరికి పికప్ అండ్ డ్రాప్ సర్వీస్. సో ఇది మీ కొత్త బ్రాండ్, వీళ్ళు సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి డౌట్ ఉండేది. సో వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే మీరు ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, 180057244700. ఈ నెంబర్కి మీరు కాల్ చేశారనుకోండి, టోల్ ఫ్రీ నెంబర్ ఇది. 24/7 కస్టమర్ సపోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఫోన్ కొన్న తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే వీళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి ఇంటికి మీ ఫోన్ తీసుకెళ్ళిపోతారు. రిపేర్ చేసి మళ్ళీ వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి మీకు డెలివరీ అయితే చేస్తారు. సో ఇట్లా వీళ్ళు పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి నాకు నచ్చిన
నచ్చిన ఫీచర్స్ అయితే టాప్ ఫీచర్స్ ఈ ఫోన్లో మీకు నచ్చిన ఫీచర్స్ ఒక 5 ఫీచర్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి దాంతోపాటు మీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ అటాచ్ చేసి మీరు కామెంట్ చేయండి. ఎవరైనా ఒకళ్ళు ర్యాండమ్ కామెంట్ నుంచి ఒకళ్ళు iQOO 3 అయితే గెలుచుకోవచ్చు, ఫ్లాగ్షిప్ ఫోన్. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ట్విట్టర్లో అయితే ఫాలో అవుతూ ఉండండి. కింద ట్విట్టర్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అని ఇన్స్టాగ్రామ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా ఫ్యూచర్లో మన పెద్ద మొబైల్స్ అయితే గివ్ అవే అయితే తీసుకొస్తాను. వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కానీ ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తుంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.